ఓవైపు ఫిర్యాదులు, ఇంకోవైపు కేసులు పోసాని కృష్ణమురళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి రోజుకో జైలు అన్నట్లుగా మారిపోయింది. అనుచిత వ్యాఖ్యల కేసులో నరసరావుపేట పిఎస్లో నమోదైన కేసులో పోసాని గుంటూరు జైల్లో ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పిఎస్లో పోసానిపై కేసు నమోదైంది. దీంతో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంటీపై అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం గుంటూరు నుంచి ఆదోనికి తరలించారు. మంగళవారం గుంటూరు జిల్లా నరసరావుపేట, అనంతపురం రూరల్, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు రాజంపేట జైలుకు వెళ్లి పీటీ వారెంట్లు అందించారు. పోసానిని ముందు మాకే అప్పగించాలంటూ వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకేసారి 3 పీటీ వారెంటీలు రావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. నిబంధనలు పరిశీలించిన అనంతరం పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 153, 504, 67ల కింద నరసరావుపేటలో పోసానిపై గతంలో కేసు నమోదైంది. ఆయనను అప్పగించడానికి ముందు రాజంపేట జైలు అధికారులు వైద్య పరీక్ష నిర్వహించారు. గుండె నొప్పి ఉందని చెప్పడంతో వైద్యుల్ని పిలిచి టెస్టులు చేయించారు. అయితే డాక్టర్లు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో పోసానిని నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. లేటెస్ట్గా ఆదోని పోలీసులు పీటీ వారెంట్తో ఎంట్రీ ఇచ్చి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోసాని రిమాండ్లో ఉన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 13తో రిమాండ్ ముగుస్తుంది. ఇందులో ఆయనకు బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.